2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావడం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కుంభరాశి వారికి కుజుడు బుధుడు యోగిస్తున్నారు. నవమ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నారు. మొత్తం 3 గ్రహాలు యోగిస్తున్నారు. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. మరియు ఏలినాటి శని నడుస్తోంది. నల్ల నువ్వులు బ్రాహ్మణుడు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి వెళ్ళండి. ఈ వారంలో మంచి ఫలితాలు ఉంటాయి. శుక్రవారం రోజున, మంగళవారం రోజున, గురువారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. కుంభరాశి వారికి 2వ స్థానంలో శని భగవాన్ ఉన్నారు కాబట్టి కుటుంబ పరంగా ఇబ్బందులు ఉంటాయి. ఈ వారంలో ధనం అనేది సకాలంలో చేతికి అందదు. మీకు దాని మూలంగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో లవర్స్ కి మాత్రం చాలా మంచి సమయం నడుస్తోంది. మీ లవర్కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పంచమాధిపతి అయిన బుధుడు మీకు దశమ స్థానంలో ఉన్నారు. కుజుడితో కలిసి ఉన్నారు. గురుగా దృష్టి కూడా ఉన్నది కాబట్టి మీ లవర్కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రువులు అనేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. శత్రువులు మిత్రులు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో హెల్త్ పరంగా చాలా బాగుంటది. చాలా ఆనందంగా ఉంటారు. ఈ వారంలో బిజినెస్ పరంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మ్యారేజ్ పరంగా సప్తమాధిపతి అయిన సూర్యుడు నీచబడ్డాడు తులారాశిలో. దాని మూలంగా మ్యారేజ్ పరంగా ఇబ్బందులు అయితే ఉంటాయి. ఈ వారంలో కెరియర్ పరంగా మాత్రం చాలా బాగుంటది. దశమ స్థానంలో కుజుడు ఉన్నారు కాబట్టి, బుధుడు కూడా ఉన్నారు, గురు దృష్టి కూడా ఉన్నది కాబట్టి వృత్తిపరంగా మాత్రం మీరు అభివృద్ధి అంటూ చూస్తారు. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.